కార్పొరేషన్లే కాకుండా జిల్లా పరిషత్తులకు కానీ లేకపోతే జడ్పీటీసీలు మండలాలకి స్థానిక పంచాయతీలు జరిగే ఎన్నికల్లో అప్పుడు ఓన్లీ అప్పుడు ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారే పోరాడవలసి వచ్చింది. కోర్టుల వరకే వెళ్ళి ఎప్పుడు మనం పోరాట చేయలేదు, అంత అవసరం రాలేదు గత పాలనలు ఎప్పుడు కూడా. ఏదో ఒకటో రెండో ఏవో లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళేవాళ్ళు తప్ప ఎన్నికలనే ఆపేద్దాము వాళ్ళకి అనుకూలంగా లేకపోతే చెప్పేసి ఆయన మీద కులముద్ర వేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంతా. అవును, అయినప్పుడు కూడా ముందుకు వచ్చి ఎవరైనా నామినేషన్లు వేస్తే పెద్దలు చెప్పినట్టు వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేయడం, నామినేషన్ హాల్కి వెళ్ళకముందే, కేంద్రంకి వెళ్ళకముందే, లేదా ఇంటి దగ్గర బెదిరించడం, లేదా దాడులు చేయడం, నరకటి చేతులు అంతవరకు చేశారు. అన్ని చేసి అయినప్పుడు కూడా ఇవన్నీ గమనించిన ఆ రోజు టీడీపీ ఎన్నికలు కూడా బహిష్కరించింది. ఆ రోజు ఇలాంటి దౌర్జన్యాల మధ్య మనం ఎన్నికలకు వెళ్ళి మన అభ్యర్థులకు ఎందుకు రిస్క్ తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఫస్ట్ టైం వాళ్ళ పార్టీ చరిత్రలో. ఇక జనసేన పార్టీ కూడా మేము మాకు ఎక్కడెక్కడ అనుకూలంగా ఉన్నాం అన్ని కూడా మా బలమైన ప్రాంతాల్లో మేము పోటీ చేస్తే మా పైన కూడా దౌర్జన్యంగా మేము గెలిచిన స్థానాలు కూడా మళ్ళీ లైట్లు ఆపేసి మళ్ళీ రెండోసారి రీకౌంటింగ్ అని చెప్పేసి మేము గెలిచిన స్థానాలు కూడా మళ్ళీ వాళ్ళు గెలిచారని చెప్పేసి దౌర్జన్యంగా గెలుపును చూపించి పంచాయతీల్లో ఉన్న కార్పొరేట్లు చేశారు. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిసారి విశాఖపట్నం కార్పొరేషన్ లో దాదాపు 10 నుంచి 12 మంది కార్పొరేటర్లు ఫస్ట్ జనసేన పార్టీలకి మారడం జరిగింది. ఎందుకు గ్రహించారు వాళ్ళు, ఇక్కడ ఎవరి వల్ల జరుగుతుంది అభివృద్ధి అనేది. గత 3 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాలు కూడా ఎటువంటి స్వేచ్ఛ లేదు అక్కడ ఆ ప్రభుత్వంలో కానీ ఆ పార్టీలో కానీ. వాళ్ళకి ఏంటంటే ఒక స్వేచ్ఛ లేకుండా ఒక ఉత్సవ విగ్రహాలు గెలిపించుకున్నారు. అక్కడికి వచ్చి నిధులు కానీ వీళ్ళు నిధులు ఇవ్వకుండా, పెద్దలు చెప్పినట్టు కేంద్రం నుంచి వచ్చి నిధులు కూడా వాళ్ళకి అందివ్వకుండా మొత్తం వీళ్ళే మూటగట్టుకుపోయి ఈరోజు చూసాం మనం పెద్దిరెడ్డి ఫామ్ అక్కడ ఫామ్ మన ఫారెస్ట్ హౌస్ లో పెద్ద గెస్ట్ హౌస్ కట్టే దేనికి కట్టారంటే కూలీల కోసం కట్టాడంట ఆయన. తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే పాలకి ఎక్కినట్టు చెప్పినట్టు కోసం ఎక్కారంట. కూలీల కోసం ఎక్కడ వీళ్ళు ఇంటి దగ్గర ఎన్ని గెస్ట్ హౌస్ కట్టాడండి వాళ్ళ కూలి వాళ్ళకి. పొంగనూరులో ఎన్ని గెస్ట్ హౌస్ కట్టాడు వాళ్ళ కూలి, వాళ్ళ ఇంట్లో పనిచేసిన వాళ్ళు చూపించమనండి. ఫారెస్ట్ హౌస్ లో కాదు, ఎలాంటి దొంగ మంచి రోడ్ వేసి ఎక్కడో మున్సిపాలిటీలో వేయాల్సిన రోడ్డుని ఫామ్ హౌస్ కి వేసుకున్నారు. ప్రజలు నవ్వుతారని కూడా సిగ్గులేదు, అంత సీనియర్ లీడర్ ఆయన. కానీ అలాంటి అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. శుభ్రంగా విజయసాయి రెడ్డి లాగా ఆయన కూడా రాజీనామా చేసిపోతే గెస్ట్ హౌస్ లో వెళ్ళి ఉండమని చెప్పండి, కావాలంటే ఎలా చేస్తాం మన ప్రభుత్వం. ప్రశాంతంగా ఎక్కడ ఉంటే మిగతా సివిలియన్స్ అనేది ప్రశాంతంగా ఉంటారు. అయితే ఇలాంటి దౌర్జన్యాలు సృష్టించి చేశారు. ఈ రోజు గ్రహించారు. కానీ ఈ రోజు కూడా ఎక్కడైనా టీడీపీ కానీ జనసేన కానీ క్యాంపులు పెట్టిందంటే చూసారా? ఈవేళ ఏలూరులో కానీ నూజివీడులో తీసుకెళ్లి భద్రాచలంలో క్యాంప్ పెట్టారు. అక్కడ తిరుపతిలో అభినయ్ రెడ్డి ఆయన క్యాంపులు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం లేనప్పుడే ఆయన దౌర్జన్యం చేస్తున్నాడంటే ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు చేస్తారో ఒకసారి మనం ఆలోచించాలి. నీవు రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టుగా అక్కడ ఏం పని అంటే ఆయనకి ఆ తిరుపతిలో అక్కడ రిజైన్ నీకు వద్దనుకుని వెళ్ళిపోయావు కదా నువ్వు డిప్యూటీ మేయర్కి. ఇప్పుడు ఎందుకు వచ్చావు అక్కడ శిబిరాల దగ్గరికి? నీకు బాధ్యత లేనప్పుడు బాధ్యత తప్పుకోవాలి అంతే. నీకు దేనికోసం వెళ్ళావనేది అది లేకుండా ఇప్పుడు దౌర్జన్యాలు చేయడం. అందుకోసం ఈ రోజు స్వయంగా లక్కీగా నిన్న బడ్జెట్ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, ఓహో ఈ ప్రభుత్వంలో కేంద్రం నుంచి ఎంత మద్దతు ఉంది, ఇన్ని నిధులు తీసుకొస్తున్నారు, మనకి గెలిపించిన ఓట్లకి మనం ఏమైనా న్యాయం చేయాలంటే ఈ మిగతా సంవత్సరం ఉంది ఇంక వాళ్ళకి. కాబట్టి ఎండాకాలం రాబోయేది ఎండాకాలం వాళ్ళకి తాగునీటి అందించాలన్నా, డ్రైనేజ్ శుభ్రపరచాలన్నా, రోడ్లు వేయాలన్నా ఈ ప్రభుత్వం వెళ్ళాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళంతా, 2 కార్పొరేట్లు కొంతమంది. కాబట్టి స్వచ్ఛందంగా వాళ్ళు మారుతున్నారు తప్ప ఎక్కడ టీడీపీ క్యాంప్ పెట్టలేదు, రమ్మని చెప్పలేదు, వాళ్ళకి బలవంత పెట్టట్లేదు, వాళ్ళపైన ఎటువంటి దాడులు చేయలేదు, ఐటీ రైడ్లు చేయలేదు. టీడీపీ కానీ జనసేనకి స్వచ్ఛందంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళు వస్తున్నారు అంతే తప్ప ఇందులో ఎటువంటి దాపరికం లేదు. కాబట్టి ఈ గత 4.5 సంవత్సరాల ప్రజలు కోల్పోయిన కానీ మరి వారి ప్రభుత్వం లేకపోయినా ఇప్పుడు కూడా బెదిరింపులకు దిగుతున్నారు కదా. గతంలోనేమో నామినేషన్లే వేయనివ్వలేదు, ఇవాళేమో కనీసం వారు ఎన్నికకు హాజరు